హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో భారత్ యొక్క గెలుపులో కీలక పాత్ర వహించిన బ్యాట్స్మెన్ షఫాలి వర్మ. ప్రస్తుతం భారత క్రికెట్లో ఒక సంచలనంగా మారిన పేరే ఈ పేరు. అసలు ఈ టోర్నీ ప్రారంభం కాకముందు ఈమెకు టీంలో ప్లేస్ కూడా లేదు. బంగ్లాదేశ్తో జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో అప్పటి వరకు ఓపెనర్గా ఉన్న ప్రతీక రావల్ గాయపడడం మూలంగా ఆమె స్థానంలో ఈమె సెమీఫైనల్ కంటే ముందే టీంలోకి సెలెక్ట్ అయ్యారు. ఇలా ఏదో అదృష్టంతో సెలెక్ట్ అయినటువంటి ఈ 21 సంవత్సరాల షఫాలి వర్మ ఆస్ట్రేలియాతో మొదట్లో 10 పరుగులకే వెనుదిరిగి చాలా తీవ్రమైన విమర్శలే ఎదుర్కొన్నారు. ఇక ఫైనల్లో మాత్రం తన యొక్క అద్భుత ప్రదర్శనను చూపిస్తూ అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లోనూ మెరిసి ఒంటి చేత్తో భారత్ను విజేతగా నిలిపారు. ఈ మ్యాచ్లో ప్రధానంగా ఈమె 77 బాల్స్లో 87 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లోనూ 2 ప్రధాన బ్యాట్స్మెన్లను అవుట్ చేసి భారత్ యొక్క గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించారు. హర్యానాకు చెందినటువంటి ఈ షఫాలి వర్మ కేవలం 15 సంవత్సరాల వయసుకే తన యొక్క అద్భుత ప్రతిభా సామర్థ్యంతో భారత టీంలో చోటు సంపాదించింది. అలా చోటు సంపాదించినటువంటి ఈ షఫాలి వర్మ ఆరంభంలోనే మన సీనియర్ బ్యాట్స్మెన్ మరియు మాజీ డాషింగ్ ఓపెనర్ అయినటువంటి వీరేంద్ర సెహ్వాగ్ల ప్రత్యర్థి టీంలపై విరుచుకుపడే బ్యాటింగ్ చేసేది. ఒకానొక దశలో భారత టీ20 క్రికెట్లో అసలు నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఈమె తక్కువ వయసులోనే ఎదిగింది. 2022 టీ20 వరల్డ్ కప్లో భారత్ సెమీఫైనల్ వరకు ప్రస్థానం కొనసాగించడంలో ఈమె పాత్ర అమోఘమనే చెప్పాలి. ఈమె ప్రస్థానం టీ20లో గొప్పగా కొనసాగినప్పటికీ వన్డేలో మాత్రం అంత గొప్పగా ఆశాజనకంగా ఏమీ లేదు. ప్రారంభంలో వన్డేల్లో కూడా బాగానే ఆడినప్పటికీ ఈమెకు తర్వాత కాలంలో షాట్ల ఎంపిక మరియు కొన్ని రకాల అనివార్య కారణాల వల్ల ఆమె ఆట అనేది వన్డేలకు సూట్ కాదని చాలామంది మాజీ క్రికెటర్లు వాదించడం మూలంగా కొన్ని రోజులకు అసలు వన్డేల్లో చోటు కూడా కోల్పోయింది. ఈ సందర్భంలో ఈమె స్థానంలో ప్రతీక రావల్ భారత టీంకు సెలెక్ట్ అయ్యారు. ఈమె అద్భుతమైన ఆటతీరు కనబరచడం మూలంగా ఈ షఫాలి వర్మకు అసలు భారత టీంలో చోటు కూడా దక్కలేదు. అందు కారణంగానే ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీ కంటే ముందు భారత టీంకు సెలెక్ట్ చేసినటువంటి టీంలో ఈ షఫాలి వర్మ చోటు కూడా దక్కించుకోలేకపోయారు. ప్రతీక రావల్ గాయం వల్ల అదృష్టం కొద్దీ ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్కు ఈమె సెలెక్ట్ అయింది. అయితే ఆ మ్యాచ్లో ఈమె కేవలం 10 పరుగులే చేసి చాలా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తర్వాత అసలు సిసలైన ఫైనల్ మ్యాచ్లో మాత్రం తన ప్రతాపం చూపించిందనే చెప్పాలి. ఒక విధంగా భారత్ 298 పరుగులు చేసిందంటే అందుకు ప్రధాన కారణం ఈమె బ్యాటింగే. మరో ఓపెనర్ అయినటువంటి స్మృతి మందాన 57 బంతులు ఎదుర్కొని 45 పరుగులే చేయగా ఈమె మాత్రం 77 బంతులు ఎదుర్కొని 87 పరుగులు చేసి ధనాధన్ బ్యాటింగ్ను అభిమానులకు పరిచయం చేసింది. ఒకానొక సమయంలో సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఈమె బ్యాటింగ్ చేస్తున్నంతసేపు చాలా ఉలిక్కి పడ్డారనే చెప్పాలి. ఇలా ఈమె భారత్ స్కోర్ పెరగడంలో చాలా కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా చేజింగ్కు దిగినప్పుడు వారు విజయం దిశగా ప్రయాణిస్తున్న సమయంలో ఈమె 2 కీలకమైన బ్యాట్స్మెన్ల వికెట్లు తీసి భారత్ విజయాన్ని కన్ఫర్మ్ చేశారనే చెప్పాలి. ఈ విధంగా భారత్ మొదటిసారిగా 47 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ అసలు ఇప్పటి వరకు భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా సాధించలేదు అన్న అపవాదును ఈమె తొలగించారు. అసలు ఒక అనామక క్రికెటర్గా టీంలో అదృష్టం కొద్దీ చోటు సంపాదించుకున్న ఈమె ఏకంగా ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలబడడం అంటే చాలా చాలా గొప్ప అంశమనే చెప్పాలి. ఈమె ఇంతకు ముందే మొదట టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె వయసు చాలా తక్కువ కావడం మూలంగా 2024లో అండర్-19 వరల్డ్ కప్ కూడా ఆడి అక్కడ కెప్టెన్గా ఉండి ఏకంగా వరల్డ్ కప్ కూడా గెలిపించారు. ప్రస్తుతం వరల్డ్ కప్ గెలిచినటువంటి క్రీడాకారిణుల్లో
2 వరల్డ్ కప్లు గెలిచినటువంటి క్రీడాకారిణిగా ఈమె పేరు లిఖించుకున్నారు. ఈమె అండర్-19 వరల్డ్ కప్ 2024లో గెలవడం మూలంగా ఇది కూడా వరల్డ్ కప్పే కాబట్టి ఈమె సరికొత్త రికార్డుల్లోకి ఎక్కారనే చెప్పాలి. గతంలో స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ 23 సంవత్సరాలు క్రికెట్లో ఉన్నప్పటికీ ఆమె జీవితంలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా సాధించలేకపోయింది. అలాంటిది ఈ షఫాలి వర్మ కేవలం తమ కెరియర్ ప్రారంభంలోనే ఇలా 2 ఐసీసీ ట్రోఫీల్లో భాగం కావడం నిజంగా చాలా గొప్ప అంశమనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ విజయంతో షఫాలి వర్మ పేరు మారుమోగుతుందనే చెప్పాలి.